ఈడీ ఛార్జ్ షీట్ లో తెలంగాణ సీఎం పేరు రావడం రాష్ట్రానికి అవమానకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. అందుకే ఆయనకు బ్యాగ్ మ్యాన్ అనే పేరు వచ్చిందన్నారు. 50 కోట్లతో పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నట్లు కాంగ్రెస్ వాళ్లే చెప్తున్నారన్నారు. బయటికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి. 44 సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమై ఉండాలి. ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో 1,80,000 కోట్ల అప్పు. ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. సంవత్సరంన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి తెలంగాణను ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు దోచి పెట్టడానికే, అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరున్నారు పాపం బాసులు, ఆయన బాధ వర్ణనాతీతం. ఒక బాస్ ఏమో అఫీషియల్ బాస్ రాహుల్ గాంధీ గారు, ఇంకొక బాస్ ఏమో అన్అఫీషియల్ బాస్ మోడీ గారు, అమిత్ షా గారు. కాబట్టి అటు ఇటు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి 44 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం నడుస్తూ